నేషనల్ యానిమల్ రైట్స్ డే, నాడ్ అంటారు. ఇది ఎవ్రీ ఫస్ట్ సండే ఆఫ్ జూన్ జరుగుతుంది. బేసికలీ జంతువులు కూడా హక్కు కోసం అని ఒక రోజు ఉంది. రైట్స్ అనేవి అందరికీ ఉండాలి, జస్ట్ మన హ్యూమన్స్కే కాదు, మనుషులకే కాదు, యానిమల్స్ కోసం కూడా ఉండాలి. వాటి కోసం ఒక వాయిస్ ఉండాలి. అవి వాటి హక్కుల కోసం పోరాడలేవు కాబట్టి మనం పోరాడాలని హైదరాబాద్ వీగన్స్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఐ రిక్వెస్ట్ ఆల్ యానిమల్స్ కోసం ఒక కంపాషన్ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి వాటి హక్కు కోసం మీరు పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను దాదాపుగా ఒక 11-12 ఏళ్ళుగా వీగన్గా ఉన్నానండి. వీగన్ అనే లైఫ్ స్టైల్ ఈజ్ అ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్. బేసికలీ జంతు ఉత్పత్తి అనేది మన లైఫ్లోకి, మన లైఫ్ స్టైల్లోకి, మన ఫుడ్లోకి రాకుండా చూసుకుంటమే వీగన్ లైఫ్ స్టైల్ అంటారు. ఇది చాలా హెల్దీ లైఫ్ స్టైల్. మనకే కాదు, మన పర్యావరణానికి, మన చుట్టూ ఉన్న జంతువులకి అన్నిటికీ కూడా చాలా మేలు అవుతుంది. అండ్ హెల్తీగా కూడా ఉంటాం మనం. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హవ్ అడాప్టెడ్ అండ్ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అందరూ కూడా ఇదే లైఫ్ స్టైల్ని ఫాలో అవుతారు. హాయ్, నా పేరు సుష్మా. నేను ప్రాపర్ వీగన్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. బట్ నాకు ఫస్ట్ వీగనిజం గురించి తెలిసింది ఒక 7 ఇయర్స్ బ్యాక్. నాకు తెలిసిన ఫ్రెండ్ చెప్పారు. సో అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను వీగన్ అవ్వాలి అని. బట్ తర్వాత కొంచెం కర్డ్ దగ్గర ప్రాబ్లం అయింది. బట్ లేటర్ ఐ ఓకేమ్ దాట్ అండ్ ఇప్పుడు ప్రాపర్ వీగన్ అయ్యాను. సో బేసికల్లీ చిన్నప్పుడు ఒక టెంపుల్లో బలి ఇస్తారు కదా యానిమల్స్ని. సో అక్కడ ఫస్ట్ ఒక గోట్ని బలి ఇవ్వడం చూశాను. సో అప్పుడు నేను నాన్ వెజ్ తినడం మానేశాను. సో ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయింది నాకు. సో ఒక 1 ఇయర్ నుంచి వీగన్స్ ఆఫ్ తెలంగాణలో యాక్టివ్గా ఉంటున్నా. సో మనం వీగన్ ఒకటి అయితే సరిపోదు, యానిమల్స్ కోసం పోరాడాలి, మాట్లాడాలి, మనుషుల్ని ఎడ్యుకేట్ చేయాలి అనే థాట్తో ఈ మధ్య ఈ వీగన్స్ ఆఫ్ తెలంగాణ ఎన్జిఓతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటున్నాను. సో అందరూ కూడా యానిమల్స్ మనకన్నా తక్కువ అని, వాటిని డామినేట్ చేయకూడదు అని మనం అర్థం చేసుకొని అందరూ వీగన్స్ అవ్వాలి. మన కోసం, మన హెల్త్ కోసం, సొసైటీ కోసం, ప్రకృతి కోసం అవ్వాలి అని కోరుకుంటున్నాను. B12 నాన్ వెజ్ నుంచి వస్తుంది అంటారు. అక్కడ కూడా ఇంజెక్షన్సే వేస్తారు. సో న్యాచురల్లీ B12 అనేది మనకి మట్టిలో వస్తుంది. మనం పాతకాలంలో ఇప్పుడంటే మనం వాటర్ అంతా ఫిల్టర్ చేస్తున్నాం. సో న్యాచురల్ వాటర్ తీసుకుంటున్నప్పుడు మనకి B12 అలా వచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే ఎలా చూసుకున్నా మన సప్లిమెంటే. కోడికి ఇంజెక్షన్ వేసినా అది కూడా కెమికలే కదా. సో దాని బదులు మేము టాబ్లెట్ తీసుకుంటాం. ప్లాంట్ బేస్డ్ వీగన్ సోర్సెస్ ఉంటే అవి తీసుకుంటాం. ప్రోటీన్ ఏం ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా నేను వీగన్ అయ్యాక నేను ఎక్కువ స్ట్రాంగ్ అయ్యాను. అండ్ ప్రోటీన్ కూడా ప్రాబ్లం ఏం రాలేదు. చిన్నప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. ఆఫ్టర్ గోయింగ్ వీగన్ ఐ స్టార్టెడ్ ఈటింగ్ ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఈ శనగలు ఇవి తినడం స్టార్ట్ చేశాక హెల్త్ చాలా బెటర్ అయింది, స్ట్రాంగ్ అయ్యాను. సో బాగుంది లైఫ్ యాక్చువల్గా. నా పేరు సూర్య సీతారామ. నేను ఫౌండర్, వీగన్స్ ఆఫ్ తెలంగాణ ఫౌండర్ని. సో ఈ వీగన్స్ ఆఫ్ తెలంగాణ 1.5 ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే జనాలు వీగన్స్ 3 వేస్గా అవ్వచ్చు. హెల్త్ అండ్ న్యూట్రిషన్గా అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ రీజన్స్తో అవ్వచ్చు, యానిమల్ రైట్స్ ఆస్పెక్ట్లో కూడా అవ్వచ్చు. సో నేను వీగన్గా 4 ఇయర్స్ బ్యాక్ మారాను. సో వీగన్గా మారిన తర్వాత నాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి. ఇంకా నేను చాలా యాక్టివ్గా ఉంటాం, ఇంకా చాలా యాక్టివిటీస్లో పాల్గొనడం స్టార్ట్ చేశాను. ఐ లుక్ వెరీ యంగ్ అండ్ షార్పర్ ఆఫ్టర్ టర్నింగ్ వీగన్. ఇది వీగన్స్ ఆఫ్ తెలంగాణ ఎన్జిఓ చాలా యాక్టివిటీస్ చేస్తుంది హైదరాబాద్లో. యాక్టివిజం లైక్ స్ట్రీట్ యాక్టివిజం, న్యూట్రిషన్ టాక్స్, డాక్యుమెంటరీ స్క్రీనింగ్స్. దీనివల్ల వీగనిజం హైదరాబాద్లో ఎక్కువ గ్రో అవుతుంది. ఈ తెలంగాణ అనేది నాన్ వెజ్ పాపులేటెడ్ సిటీ, కానీ ఇక్కడ వీగనిజం గ్రో అవుతుంది లాస్ట్ 3 to 4 ఇయర్స్ నుంచి. హైదరాబాద్లో 4 to 5 వీగన్ కేఫేస్ ఉన్నాయి, మొత్తం ప్లాంట్ బేస్డ్ ఆప్షన్స్తో ఉన్నాయి. సో ఇలా వీగనిజం గ్రో చేస్తున్నాం. మేము ఒక్కటే అనుకుంటున్నామండి, సో అందరికీ వాళ్ళ హక్కు ఉంటుంది. అంటే నాన్ వెజ్ అవ్వచ్చు, వెజిటేరియన్ అవ్వచ్చు, వీగన్ అవ్వచ్చు. కానీ వీగన్ అవ్వటం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది, చాలా యానిమల్స్ చనిపోతున్నాయి, మన అలవాట్ల ప్రకారం చాలా యానిమల్స్ చనిపోతున్నాయి. ఈ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లో, కాలేజెస్లో, డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఇద్దాం అనుకుంటున్నాం. మేము ఆల్రెడీ ఈ క్యాంపెయిన్ లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇలా వీగనిజం గ్రో అవుతుంది. ఇంకా చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళు ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు వీగనిజంని. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. దిస్ ఈజ్ వాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు లెర్న్ అబౌట్ వీగనిజం. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి డైరీ ఇండస్ట్రీ గురించి, పౌల్ట్రీ ఇండస్ట్రీ గురించి, చాలా మూవీస్ ఉన్నాయి. దీని గురించి నేర్చుకోండి, ఇంకా పాటించండి. థ్యాంక్ యూ.
హాయ్ అండి, నా పేరు కీర్తన. నేను వీగన్గా ఉన్నాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 years అనమాట. సో నేను ఫస్ట్ ఎలా వీగన్గా మారానంటే ఐ హ్యాడ్ జస్ట్ గివెన్ బర్త్. సో నాకు డెలివరీ అప్పుడే అయింది అండ్ ఐ వాజ్ బ్రెస్ట్ ఫీడింగ్ మై బేబీ. అండ్ ర్యాండమ్గా నేను అరవింద్ సుబ్రహ్మణ్యన్ గారి వీడియో ఆన్ మిల్క్ ఇస్ మర్డర్ అనే వీడియో నేను యూట్యూబ్లో చూశాను. సో చూసి అప్పుడు నాకు డైరీ ఇండస్ట్రీలో జరిగే క్రూయల్టీస్ గురించి తెలిసింది. ఐ వాజ్ అ వెజిటేరియన్ బై బర్త్, కానీ ఆ వీడియో నా లైఫ్లో ఒక చేంజింగ్ పాయింట్గా ఉండింది. దెన్ ఐ బికేమ్ అ వీగన్ అనమాట. సో ఇప్పుడు వీగనిజం అనగానే పీపుల్ అందరూ జస్ట్ డైట్ పైన ఫోకస్ చేస్తారు. బట్ వీగనిజం ఈజ్ మోర్ దెన్ జస్ట్ అ డైట్ అండి. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ అనమాట. మీరు చూసే పర్సెప్షన్ని మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో, మనం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం కాబట్టి మనం నార్మలైజ్ చేసేసుకున్నాం. ఇది నార్మల్ కాదు, ఇదే డిఫరెంట్. ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. మీరు చూసే విధానాన్ని ప్లీజ్ మార్చుకోండి. అందరూ వీగన్గా మారండి. మీరు ఒక జంతువుని చంపితే ఎంత పెయిన్, ఎంత ఒక యాంగ్జైటీ ఫీల్ అవుతుందో, అందుకే ఇప్పుడు చూస్తున్నారు మీరు మెంటల్ ఇల్నెసెస్ పెరిగిపోయాయి. అందరికీ యాంగ్జైటీ వస్తుంది, అందరికీ డిప్రెషన్ వస్తుంది, అందరికీ కోపం ఒక రేంజ్లో వస్తుంది. ఇవన్నీ మనము లోపల వేసుకునేదే బయటికి వస్తుంది. సో మీరు లోపల వేసుకునేది మార్చుకోండి, మీరు యూజ్ చేసే పదార్థాలు మార్చుకోండి, అండ్ మీరు వెళ్ళే ప్లేసెస్ విజిట్ చేసే వీగన్స్కి కూడా నేను చెప్తున్నాను, అందరు చెప్తాను నేను వీగన్గా, మీరు ఫుల్గా వీగన్గా ఉండండి, మీరు ఎథికల్ వీగన్స్గా ఉండండి. మీరు ఏ ప్లేసెస్లో తింటున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, అవన్నీ కూడా చూడండి. ఈ లేయర్స్ అన్నీ చూస్తే మీ లైఫ్ మీరు మార్చుకోవచ్చు అండ్ వీ విల్ బికమ్ అ హ్యాపీ ప్లానెట్. హాయ్, నా పేరు రాంప్రసాద్. నేను హెల్తీ హ్యాబిట్స్ కోచ్. నేను వీగనిజం ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకుంటున్నాను. మనం వీగనిజం అంటే ఏదో విడిగా ఏదో ప్రత్యేకమైన పదార్థం అని అనుకుంటాం, కానీ నార్మల్గా మనం రోజు తినే భోజనం, రైస్, రోటీ, చావల్, దాల్, ఇవి కూడా వీగనే. సో అందులో నెయ్యి, బటరు ఇవన్నీ యాడ్ చేయకపోతే అది ఆల్రెడీ వీగన్ అనమాట. మన వీగన్ అంటే ప్రత్యేకంగా వేరే ఏదో కాదు, మనం ఆల్రెడీ తినే ఫుడ్లోనే వీగనిజం ఉంది, ప్రత్యేకంగా ఏం చేయనక్కర్లేదు. ఈ వీగనిజం ఫుడ్స్ చాలా ఈజీ చేసుకోవడం. మనం ఏదైతే డైరీ పాలు ఒకటే మానమంటున్నాం, మేము మీకు కోకోనట్ పాలు, సోయా పాలు, ఆల్మండ్ పాలు, మొత్తం క్యాషూ పాలు, ఎన్నో పాలు మీకు ఇస్తున్నాం అనమాట. సో మనం ఇందులో లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్ కాదు, లైఫ్ ఆఫ్ అబండెన్స్ అనమాట. మీకు కావాల్సిన పదార్థాలు, ఏ పదార్థాలు మీరు రోజు అయితే వీగనిజం కష్టం అనుకుంటారో అన్నిటికీ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్కి మనకి పీనట్ కర్డ్ చాలా ఈజీగా దొరుకుతుంది. ఇంట్లో మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. బటర్ చేసుకోవచ్చు, కర్డ్ చేసుకోవచ్చు, చీజ్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ తినచ్చు, పిజ్జా తినచ్చు. కానీ ఇవన్నీ కూడా మనం వీగన్ పదార్థాలతో చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. మీరు వీగనిజం అంటే భయపడక్కర్లేదు, చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో అందరూ వీగన్గా ఈ ఫుడ్ గురించి ఈజీగా చేయొచ్చని నా ఉద్దేశం.